యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సో ఆ టైంలో అదే ఇన్సిడెంట్లో తాతగారు నాన్నగారు ఇద్దరు పోయిన తర్వాత హౌ ఓల్డ్ వర్ యూ ఆ టైంలో? ఇప్పుడు ఎంత ఏజ్? ఐ వాజ్ 11 years అండి. సో నేను 11 years, తమ్ముడు 6 years. మా ఇద్దరికి 5 years తమ్ముడు, మా ఇద్దరికి 6 years గ్యాప్. సో నేను 11 years, తమ్ముడు 5 years. యా, ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు అది. సో వీ వర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇట్ ఆల్సో. ఆగస్ట్ మంత్ ఈజ్ అ వెరీ హ్యాపీ మంత్ ఫర్ అస్. అవునా? యాక్చువల్లీ చెప్పాలంటే, ఎందుకంటే దాంట్లో నాది వస్తుంది బర్త్డే, నెక్స్ట్ డే ఇమీడియట్గా నాది 20 అయితే 21st మా ఫాదర్ది వస్తుంది, 26th తాతయ్యది వస్తుంది. ఓ ఓకే. సో వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ దిస్ థింగ్. వీ టాక్ అబౌట్ హ్యావింగ్ ఫన్ సెలబ్రేషన్. పిల్లలుగా వీ వాంట్ గో ఫ్యామిలీ డిన్నర్స్ ట్రిప్స్ అట్లా ఉండేది. సో ఇట్ ఈస్ అ హ్యాపీ మంత్. సాడ్ థింగ్ ఇస్ దట్ అదే మంత్లో వీ హ్యాడ్ టు లూజ్ దెమ్ just 5 days before. So that is on 15th August. It's a sad incident. ఎందుకంటే ముందు రోజే మా ఫాదర్ వెళ్ళినప్పుడు కూడా నా బర్త్డేకి ఏం చేద్దాం, నీ బర్త్డే, నాకు మా పాపకి ఎక్కువ అటాచ్మెంట్ అనమాట. సో ఎందుకంటే మా బర్త్డేలు కూడా సేమ్ ఉన్నాయి, 1 day difference తోనే వస్తాయి. సో ఎవ్రీ టైమ్ వీఆర్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఆర్ ఎక్కడో ఒక్కడికి వెళ్తాం. ఈసారి లేదు, మా ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోవాలి. నాకు ఇంకా కాన్వర్సేషన్ కూడా గుర్తుంది. ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోవాలి. అక్కడ కింద హోటల్ కొత్తది ఓపెన్ అయింది, ఓరీస్ అనుకుంటా అప్పట్లో, ఓరీస్ది ఓపెన్ అయింది. ఆడ చేసుకుంటాను, నువ్వు ఎప్పుడు వస్తున్నావు చెప్పెళ్ళు ఇక్కడ నుంచి అని చెప్పి ఆ రోజు నైటే బయలుదేరారు. యాక్చువల్లీ 14th నైట్ బయలుదేరారు. సో హీ వాజ్ నాట్ సపోజ్ టు గో ఆల్సో, మేబీ ఇట్ వాజ్ డెస్టినీ అగైన్. సో ఆ రోజు ఆ డిస్కషన్ అయినప్పుడు కూడా ఐ స్టిల్ రిమెంబర్, లేదురా వచ్చేస్తాను, రేపు ఈవినింగ్ వరకు వచ్చేస్తాను, ప్లాన్ చేసుకుందాం అది ఇది అని అన్నారు. పోగానే 15th August నేను స్కూల్ నుంచి రాగానే ఇన్సిడెంట్ ఇదంతా అవుతుంది. సో ఐ వాజ్ లైక్ నా వాట్ దట్స్, ఏం చేయగలుగుతాం, వీ కెన్, నథింగ్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్. 11 ఏళ్ళు అంతే. సో ఆ టైంలో అమ్మ స్ట్రగుల్స్ కావచ్చు, మీ దగ్గర నుంచి కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఒక ఫ్రెజైల్ సిచ్యువేషన్ లాగా ఉండేది అది ఎక్కడ? ఎగ్జాక్ట్లీ. సో in this entire thing I won't take credit andi, kani yes, I was very very strong. I was over matured for that age maybe. So 11 years ke over matured andi ledu. ఒకటే సారి when they broke out, ఫస్ట్ టీవీలో చూడంగానే తాతయ్యది ఇన్సిడెంట్ అయిపోయింది, హిస్ నో మోర్ అని వచ్చింది, ఫాదర్ని హాస్పిటల్ తీసుకుపోయారని వచ్చింది. సో ఐ హ్యాడ్ హోప్ హీ మైట్ బీ ఓకే. సో అదే 1 hourకి మా కజిన్ షీ జస్ట్ told me that father is also no more, and I bursted out crying, obviously as a kid. The way she told also, you have to take care of your brother and mother, and I was intelligent or I was mature enough to understand what she said. లేకపోతే 11 years పిల్లలకి అర్థం కాదు that kind of dialogues. సో నేను అర్థం చేసుకొని I just cried. అప్పుడు తర్వాత I didn't cry. I was so strong for my mom and my brother because my తమ్ముడు చిన్నోడు, he's just 5 years. And ఆ టైంలో ఆ 5 yearsలో మా తమ్ముడు doing the entire funeral process, it's all very traumatic for all of us. So yes, ఆ టైంలో it was very difficult, but my mom, she was also very strong enough to come out of it and work for her kids ankundi. She came out of it. In a lot of support from my grandfather, like my mom's father and my mom's mom. They were very strong people. So my mummy wala father, he was a retired IAS officer. So atla it was easier for mom to ee mottam malli books lalloki and into work service loki, all that helped her. So dantlo we were all also part of it, and I was taking care of this thing. So yeah, I'm an eldest child also, so I was there for the family అని చెప్పొచ్చు. ఆ టైంలో ఒక రెస్పాన్సిబుల్ కిడ్. వాట్ ఎల్స్, మీరు పెద్ద కిడ్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్. అండ్ ఆ టైంలో కావాలంటే నేను కూడా ఏంటంటే పిల్లల్లాగా ఐ కుడ్ హ్యావ్ బీన్ జస్ట్ లైక్ నో వాట్ ఈస్ దేర్, నేను కూడా ఐ వుడ్ స్టబర్న్గా నాకు ఇదే కావాలి అదే కావాలి, అప్పుడు ఇచ్చినావు ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు, ఇవన్నీ కూడా అడగలేదు.
ఏమొస్తుంటే అది తీసుకోవడం, దట్స్ ఆల్. సో నేను అందుకనే ఇంత కామ్ అండ్ ఏమంటారు, ఇంకా జస్ట్ డౌన్ టు ఎర్త్ వితౌట్ ఎనీథింగ్. మేబీ మా ఫాదర్ ఉండుంటే ఐ వుడ్ హావ్ బీన్ స్పాయిల్డ్ ఆల్సో, డిఫరెంట్గా ఉండేదేమో. బట్ యా, లైఫ్ టీచర్స్ యూ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఎగ్జాక్ట్లీ. సో దాన్ని అలా యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్ళాలి అంతే. ఆ స్టేజ్ నుంచి, ఆ 11 years స్టేజ్ నుంచి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి, లేకుంటే తమ్ముడిని చూడాలి, అమ్మని చూడాలి, ఇవన్నీ ఏడవకూడదు, ఇవన్నీ ఆ స్టేజ్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక కాన్స్టిట్యుయెన్సీ 5 లక్షలు 6 లక్షలు ఎంత ఉంది అక్కడ మొత్తం జనాభా, వాళ్ళందరికీ మీరు రిప్రజెంటేటివ్. సో అంతమందికి మీరు రిప్రజెంటేటివ్ అన్నప్పుడు వచ్చే ఒక ఫీల్ ఉంటుంది కదా, దీనికంటే కూడా ఒక ఎన్ని టైమ్స్ రెస్పాన్సిబిలిటీ పెరిగి ఉంటుంది కదా వీళ్ళందరూ నా ఫ్యామిలీ అనుకున్నప్పుడు. చాలా పెరిగిందండి. దట్ రిజల్ట్ డే వాజ్ అ బిగ్ హిట్ ఫర్ మీ. నేను మళ్ళీ అప్పుడే ఏడ్చాను. మీరు అసలు అంటే చూసుండొచ్చు కొన్ని వీడియోస్లలో. రిజల్ట్ డే వెన్ ఐ వన్, మా ఆమెను హద్దుకొని మరి ఐ వాజ్ లైక్ ఎస్ వి డిడ్ ఇట్ ఫైనలీ. అంటే ఇన్ని సంవత్సరాలది వి డిడ్ ఇట్ అని. నౌ ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ అన్ అదర్ జర్నీ బిగిన్, రెస్పాన్సిబిలిటీ. సో అక్కడ నుంచి పెరిగింది కూడా. సో వీఆర్ వర్కింగ్ ఫర్ ద పీపుల్. ఎంత వీలైతే అంత వీఆర్ వర్కింగ్ ఫర్ పీపుల్. ఎన్ని స్కీమ్స్ వస్తే దాన్ని ఎట్లా వీ హ్యావ్ టు పుష్ ఇట్ టు ద పీపుల్ అనేది వీఆర్ సీయింగ్. ఎందుకంటే నాకు ఇప్పుడు స్పెషల్గా రాజకీయాలు మెయిన్గా జరిగినాయి అంటే పెద్ద పెద్ద స్కీమ్స్లలో కూడా జరుగుతాయి. చిన్న చిన్నవి మాట్లాడాలంటే ఇప్పుడు CMRFs కానివ్వండి, LOCs హాస్పిటల్స్కి, అవి వెంటనే ఇచ్చేస్తుంటాను. నాకేంటంటే ఐ డోంట్, యాజ్ అ డాక్టర్ ఆల్సో ఐ నో వాట్ ఇట్ ఈస్, ఎంత హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఎంత ఇట్ ఈస్ నెసెసరీ అనేది. సో అది ఇచ్చేస్తుంటాను. కళ్యాణ లక్ష్మి చెక్స్ కానివ్వండి అండ్ ఆల్ ద గవర్నమెంట్ స్కీమ్స్. ఇప్పుడు మనకు వచ్చిన 200 units కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తుంటాను. కరెక్ట్ పీపుల్కి వెళ్తుందా లేదా అది కూడా చూసుకుంటాను. దీంట్లో చాలామంది నన్ను ఇష్టం పడని వాళ్ళు కూడా ఉండొచ్చు, ఏంటిది ఇలా చేస్తుంది, కానీ నేను వచ్చిందే దా పర్పస్కి. యూనో అర్హులైన వాళ్ళకే స్కీమ్స్ ఇస్తానని చెప్పాను కాబట్టి నేను ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో తప్పకుండా అదే విధంగా చేస్తాను. ఒక దగ్గర 1-2 ప్లేసెస్లో ఇష్యూస్ ఉన్నాయి. సో ఆ ఇష్యూస్ని ఎట్లా టర్న్ చేసి వీ హ్యావ్ టు గో హెడ్ అనేది చూస్తున్నాం. సో కరెక్ట్గా ఒక 20 years తర్వాత, అప్పుడు నాన్నగారు పోయినప్పుడు ఏడ్చింది, మళ్ళీ గెలిచిన తర్వాత ఏడవడం, మధ్యలో 20 years గ్యాప్ అనేది. సో పన్నికారెడ్డి తన్ని తాను ఎలా ఎవాల్వ్ చేసుకొని ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా నిలబడ్డము అనేది, యాక్సెప్టెన్సీ అనేది ఉండాలి, ఓట్లు మీ వైపు పడేలా చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ స్టేజ్ అనేది ఉంది కదా, టఫ్ జర్నీయా, ఛాలెంజెస్ ఉన్నాయా, ఎలా అనిపించింది 20 years అనేది? ఇట్ వాజ్ అ టఫ్ జర్నీ. ఇట్ వాజ్ నాట్ ఈజీ. నేను ఈ పొజిషన్కి వచ్చానంటే ఇట్ వాజ్ నాట్ ఈజీ. చాలామంది ఏమనుకుంటారో ఏంటంటే చాలా ఆబ్వియస్లీ వాళ్ళ ఎవరిదో తనకు వచ్చింది ఉంటాయి, ఉండవు అని చెప్పను. ఇట్ ఈస్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్. నేను ఏదన్నా మనసులో ఉన్నది మాట్లాడతాను. ఓపెన్ ఫ్యాక్ట్. వాళ్ళకు ఉండే కాబట్టి తనకు వచ్చింది, వీళ్ళకు ఉండే కాబట్టి తనకు వచ్చింది, ఏముంది సడన్గా వచ్చింది గెలిచింది, ఇవన్నీ వస్తాయి టాక్స్. దీంట్లో జనాలు మర్చిపోయేది ఏంటంటే మాట్లాడేవాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ యాజ్ అ ఫ్యామిలీ వీ టేక్. ఇట్స్ బయటికి కనిపించేది ఒక మనిషి ఉండొచ్చు, కానీ దాని వెనకాల మొత్తం ఫ్యామిలీ నించొని ఉంది. సో ఇట్ ఈస్ దట్ స్ట్రగుల్ వీ హ్యావ్ సీన్. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ. 20 years కాపాడుకోవడం ఈజ్ నాట్ ఈజీ. రాజకీయాల్లో ఈజీ అండి, మీరే చెప్పాలి. ఎందుకంటే 20 years తర్వాత ఫేడ్ అయిపోతుంది. ఎవరు గుర్తుపెట్టుకునే, ఈ రోజు అయింది రేపు గుర్తుపెట్టుకునే వాళ్ళు లేరండి. సో ఏంటంటే నేను అదే చెప్తున్నాను. సో ఆ 20 years నిలబెట్టుకోవడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ అట్ ఆల్. ఆ 20 years నిలబెట్టుకున్నాక కూడా జనాలు ఆదరించి ప్రేమించి ఒకరిని చూసి ఒకరిని గెలిపించాలనే నమ్మకంతో ముందుకెళ్ళారంటే ఇట్ ఈస్ అ డిఫరెంట్ అచీవ్మెంట్ ఆల్ టుగెదర్. అండ్ ఐ డోంట్ టేక్ క్రెడిట్. నేను ఎప్పుడు కూడా నా గెలుపుకి నేను కారణం అని చెప్పను. ఇట్ ఈస్ అ కంబైన్డ్ ఎఫర్ట్. మా తమ్ముడిది కానివ్వండి, మా మామగారిది మెయిన్గా దీంట్లో. అండ్ యాజ్ అ ఫ్యామిలీ, మై మామాస్ ఫ్యామిలీ, శివకుమార్ రెడ్డి గారి ఫ్యామిలీ, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. వి ఆల్ స్టే లైక్ సిబ్లింగ్స్. సో మా అత్తమ్మ కానివ్వండి, అంటే శివకుమార్ రెడ్డి గారి వైఫ్ కానివ్వండి, మా మదర్ కానివ్వండి, ఎంటైర్ ఫ్యామిలీ went through a lot of things, a number of changes. It is not easy, and the credit, if I'm winning, it is the entire family's
క్రెడిట్ అని చెప్తాను, ఎందుకంటే అంత గట్టిగా అక్కడ నించోని చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. అండ్ అట్ ద సేమ్ టైం హస్బెండ్ కావచ్చు, ఇన్ లాస్ కావచ్చు, హస్బెండ్, నేను పెళ్ళైనందుకు నాకు హస్బెండ్, ఇన్ లాస్ సపోర్ట్ రావడం, నా కొడుకుని చూసుకుంటున్నారు అనే రిలాక్సేషన్తోనే నేను అంత రిలాక్స్ మైండ్తో వెళ్ళి నేను అక్కడ సేవ చేయగలుగుతున్నాను. సో అది లేకపోయి ఉంటే, దట్ సపోర్ట్ లేకపోయి ఉంటే నాకు కూడా మైండ్ అనేది ఫ్రీ ఉండేది. సో అదే చెప్తాను, ఉమెన్కి మెయిన్గా support from the family is very important any which day. How much the family supports అంత ఎదుగుదల ఉమెన్ కు ఉంటుందని నేను నమ్ముతాను. ఎగ్జాక్ట్లీ. వాళ్ళేమో పర్ణికా రెడ్డి డాక్టర్ అనుకున్నారు, సడన్ గా కట్ చేస్తే ఎమ్మెల్యే అయిపోయింది. వాళ్ళకి షాక్, వాళ్ళకి అసలు సంబంధమే లేదండి. దే ఆర్ జస్ట్ మంచి పిహెచ్డి సైంటిస్ట్, ఒకరు టీచర్. ఆ బ్యాక్గ్రౌండ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇట్ ఈస్ అన్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ పొలిటికల్ ఫ్యామిలీ. సో అక్కడ నుంచి కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ నౌ దే హ్యావ్ టు సీ దిస్ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆల్సో. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఐ కీప్ దెమ్ అవే ఫ్రమ్ ఇవన్నీ కూడా. మా హస్బెండ్ ని కూడా చాలా వరకు ఐ అవాయిడ్, కానీ తప్పట్లేదు ఆయనకి. అంటే మెడికల్ ఎమర్జెన్సీస్ చూసుకోవడం అండ్ ఆల్ దట్ హీ డస్ ఇట్ whatever is required. సో March 8th ఉమెన్స్ డే, March 8th పర్ణికా రెడ్డి హస్బెండ్ బర్త్డే కూడా కదా. మా పెళ్లి రోజు కూడా March 8th. సో చాలా మంది అనుకుంటారు పర్ణికా రెడ్డి ఎందుకు దొరకదు అంటే, ఎందుకే దొరకదు. మెయిన్ ఏంటంటే నా బర్త్డే రోజు ఎలా అయినా అందరితో సెలబ్రేట్ చేసుకుని, ఐ ఫీల్ వన్ డే ఐ హ్యావ్ టు గివ్ ఇట్ ఫర్ ద ఫ్యామిలీ. సో దట్ ఈస్ దిస్ డే ఐ చోజ్. అంటే ఒక క్లియర్ మైండ్ సెట్స్ తోని ఉంటేనే ఇట్ ఈస్ ఈజియర్ టు వర్క్. లేకపోతే చేసుకుంటే వెళ్తుంటాను, కానీ యూ కెనాట్ కంప్లీట్లీ యూనో ఆ ఫ్యామిలీది పట్టించుకోకుండా పోవడం అనేది కూడా ఇట్స్ నాట్ రైట్ అనిపిస్తుంది నాకు. సో ఎట్లయినా దిస్ టైమ్ మై బర్త్డే కంప్లీట్గా అక్కడే చేసుకున్నాను. సో కంటిన్యూస్ ఈవెంట్స్, అంటే నా బర్త్డే, పాప బర్త్డే అందరివి ఉండే కాబట్టి దట్ హోల్ మంత్ ఐ టోల్డ్ యూ. సో అది ఉండే. సో ఈ ఒక్క డే అన్నా, this day and my son's birthday, these 2 days at least give me a break of just 2 days అని చెప్తాను. సో అండ్ the problem right now ఏంటంటే నేను ఫేస్ చేస్తుంది, చాలా ఆనెస్ట్ గా చెప్తున్నాను, అదే రోజు ఉమెన్స్ డే కావడంతో అండ్ ఉమెన్ ఎమ్మెల్యే అండ్ వెరీ ఫ్యూ ఆఫ్ అస్ కాబట్టి I understand that thing, so that is why this interview also. Otherwise I wouldn't have, there are few things I want to keep in the public దీంట్లో అయినా కొన్ని ప్రైవేట్ గా ఉండాల్సి, పర్సనల్ గా ఉండేటి ఉండాలి అని నమ్ముతాను. దట్ ఈస్ వెన్ వీఆర్ హ్యాపీ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. ఎగ్జాక్ట్లీ. మనం ఎంత చేసినప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే అక్కడ ఉంది ఫ్యామిలీ, పిల్లలు ఉన్నారు, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ తెలియదు, ఇన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు అమ్మ కోసం అనేది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నా కొడుకు ఉన్నాడు, నా బర్త్డే రోజు నేను అక్కడే ఉన్నాను. అమ్మ బర్త్డే రోజు ఎందుకు వెళ్ళావు, నీ బర్త్డే ఉంది ఈ రోజు, బయటికి వెళ్ళొద్దా మనం, డిన్నర్కి వెళ్ళొద్దు అంటే పిల్లలు కదండి, వాళ్ళకి అర్థం కాదు. కానీ ఇంకా అందుకనే అని నా బర్త్డే అక్కడ, ఇది ఇక్కడ అని చెప్పి ఫిక్స్ చేశాను 2 రోజులు. సో వాళ్ళ మైండ్ ని కూడా ఇప్పుడు సెట్ చేసి పెట్టాలి, అంత ఫిక్స్ చేయాలి ఇలా ఇలా.